సూర్యుడైనటువంటి వాడు నిరంతరము కూడా పనిచేస్తూనే ఉన్నాడు. భూమి అనేటువంటిది నిరంతరముగా ఉంటుంది. గాలిని గురించి తెలియచేస్తూ, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నిరంతరము కూడా గాలి మరి ఒక దిశ నుండి మరొక దిశానికి వచ్చి మరలా మరొక దిశానికి వెళ్ళటానికి నిరంతరము కూడా గాలి ప్రయాణం చేస్తూ ఆ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నది. భూమి నిరంతరము తిరుగుతూనే ఉంది. సూర్యుడు నిరంతరము పనిచేస్తూ ఉన్నాడు. గాలి నిరంతరము కూడా పనిచేస్తూ ఉన్నది. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చినా అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎప్పుడూ జరుగుతున్నాయి, నిరంతరము జరిగేటువంటి కొన్ని కార్యాలు. నిరంతరుడైనటువంటి దేవుడు పరలోకములో నుండి నిరంతరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు నిరంతరమైనటువంటి యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుని క్రింద, సూర్యుని పైన ఉన్నటువంటి కార్యాలను గురించి ఇందాక మనం ఆలోచన చేసాం. సూర్యుని పైన మహామహుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి నిరంతరము యాజకుడై నిరంతరము ఆయన మన కొరకు యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సూర్యుని క్రింద ఉన్నటువంటి కార్యాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తరము వెంబడి తరము గతించిపోతుంది. సూర్యుడు తన పనిని నిరంతరము చేస్తూ ఉన్నాడు. భూమి తన యొక్క పనిని నిరంతరము కొనసాగిస్తుంది. గాలి తన యొక్క పనిని నిరంతరము చేస్తూ ఉన్నది. ఆ రీతిగానే నదులు నిరంతరము పారుతూ ఉన్నాయి. ఆ నదులు నిరంతరము కూడా సముద్రంలో పడుతూనే ఉన్నాయి, కానీ సముద్రము ఎన్నటికీ కూడా జరగట్లేదు. ఇవన్నీ నిరంతరము జరుగుతున్నటువంటి పనులు. అయితే నిరంతరము తరము వెంబడి తరము గతించిపోతుంది. ఈ నిరంతరము జరిగేటువంటి పనులలో నిరంతరము లేనివాడు ఎవరు అంటే మానవుడు. అందుకే అంటున్నాడు, తరము వెంబడి తరము గతించిపోతున్నది, కానీ స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు స్థిరముగా ఉన్నది. సూర్యుడు సృజింపబడినటువంటి దినము మొదలుకొని ఇప్పటి వరకు స్థిరముగా ఉన్నాడు. గాలి సృష్టింపబడినటువంటి దినము మొదలుకొని ఇప్పటి వరకు అది ప్రయాణము చేస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నది. నదులు దేవుడు ఎప్పుడైతే వాటిని పుట్టించాడో అప్పటి నుంచి అవి పారుతూ వాటి దిశను మార్చుకుంటూ సముద్రంలో పడుతూ ఉన్నాయి, కానీ సముద్రం ఎప్పటికీ కూడా నిండటలేదు. ఇది నిరంతరము జరిగేటువంటి పనులు. కానీ నిరంతరము దేవుడు ఈ పనులు జరిగిస్తూ ఉంటే ఆ దేవుని ఎవరి కొరకు ఈ పనులు జరిగిస్తున్నాడో ఆ మానవుడు మాత్రం నిరంతరము నివసించే అవకాశం లేదు. అందుకని తరము వెంబడి తరము గతించిపోతుంది. ఎడతెరిపి లేకుండా 8వ వచనంలో చూసినట్లయితే ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. నిరంతరము జరుగుతున్నటువంటి ఒక పని, తరము వెంబడి తరము జరిగిపోతూ ఉంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల తరాలు గతించిపోయినాయో అన్ని తరాలలో ఒకటి నిరంతరము కనబడుతూ ఉన్నది. ఏమి కనబడుతున్నది అంటే చూడండి, ఏమి కనబడుతున్నట్టంటే చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని తరాలు గతించిపోయినా ఈ తరాలన్నిటిలో కూడా మనుషుడు చూచుట చేత తృప్తి పొందటలేదు, వినుట చేత తృప్తి పొందటలేదు, వినుట చేత చెవికి తృప్తి కలగటలేదు. మనిషి యొక్క జీవితానికి తృప్తి లేనట్టు నిరంతరము జరుగుతున్నదే. అన్ని తరాలలో అందరి మనుషులు కూడా, సూర్యుని క్రింద ఉన్నటువంటి మనుషులందరూ కూడా తృప్తి లేనటువంటి వారుగా, తృప్తి లేని జీవితాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. మనిషి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తల్లి గర్భంలో నుండి వచ్చి చిన్నపిల్లలుగా ఉంటాం. ఒక వయసు వచ్చినప్పుడు, ఒక 5-6 సంవత్సరాలకు వచ్చినప్పుడు స్కూలుకు వెళతాం. తర్వాత చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని ఉద్యోగాన్ని సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మళ్ళా పెద్దవాళ్ళు అయ్యి ముసలివాళ్ళు అయ్యి మనవళ్ళు మనవరాళ్ళని చూసుకుంటూ వృద్ధాప్యంకి వచ్చి చనిపోవటం. ఇదేనా మనిషి యొక్క జీవితం? పుట్టడం, చనిపోవటం. ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం? ఇదేనా పరమార్థం? పుట్టడం, పెద్దవాళ్ళు అవటం, చదువులు చదువుకోవటం, జ్ఞానాన్ని సంపాదించటం, ఉద్యోగాన్ని సంపాదించుకోవటం, ఆస్తిని సంపాదించుకోవటం, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కొనటం, వాళ్ళని ప్రయోజకులను చేయటం, వృద్ధాప్యంలోకి రావటం, మనవాళ్ళని చూసుకుంటాం, చివరికి చనిపోవటం. ఇదేనా జీవితం అని మనిషి ఆలోచించినప్పుడు మనిషి జీవితానికి ఏం లేకుండా పోయింది అంటే తృప్తి లేకుండా పోయింది.
మనిషి జీవితానికి తృప్తి లేకుండా పోవటానికి గల కారణం ఏమిటంటే దేవుడు మానవుని యొక్క హృదయంలో ఒక శూన్యాన్ని ఉంచాడు. ఆ శూన్యాన్ని దేవునితో కాకుండా మరి దేనితో నింపినా మనిషి జీవితానికి తృప్తి లేదు. ఇది ప్రసంగి గ్రంథం యొక్క క్లుప్తమైనటువంటి సారాంశం. ఈ యొక్క క్లుప్తముగా ఉన్నటువంటి ఈ ఇంట్రడక్షన్ని కానీ మీరు మనసులో పెట్టుకుని ఈ ప్రసంగ గ్రంథాన్ని చదివితే ఈ ప్రసంగి గ్రంథాన్ని అర్థం చేసుకుంటానికి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ అంటున్నాడు, తన హృదయంలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తన హృదయంలో దేవుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, తన జీవితంలో ఎన్నో ఇచ్చాడు. అయినప్పటికీ వాటన్నిటిని కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుడు 2 మార్లు అతనితో మాట్లాడినా వినలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథం ఇది. దేవుడు లేనటువంటి స్థితిలో రాసిన గ్రంథం ఇది. దేవుడు తన హృదయంలో ఉంచినటువంటి శూన్యంలో అనేకమైనటువంటి వాటిని పెడుతూ వచ్చాడు. దేవుణ్ణి పక్కన పెట్టిన తర్వాత అనేకమైనటువంటి వాటిని తన హృదయంలో ఉన్న శూన్యంతో నింపడానికి ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా జ్ఞానంతో నింపాడు, తర్వాత చదువుతో విద్యతో నింపాడు. జ్ఞానంతోనూ చదువుతో తన హృదయాన్ని నింపిన తర్వాత అతనికి తేలినటువంటి ఫలితార్థం ఏమిటి అంటే అధిక విద్య సంపాదించినటువంటి వానికి అధిక శోకం. జ్ఞానముతో నింపినప్పుడు, విద్యతో నింపినప్పుడు తాను అనుభవించింది ఏంటి అంటే దుఃఖమే వచ్చింది, సంతోషం రాలేదు. ఆ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మేలుతో నిన్ను అనుభవించి చూడుము. మేలు అనేటువంటి పదం కంటే ఇంక కొంచెం మార్చి అంటే ఇంకొంచెం ఉన్నతమైనటువంటి అంటే కొంచెం మంచి పదాన్ని అక్కడ మనం ఉపయోగిస్తే ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు ఈ అధ్యాయాన్ని. మేలు అనే ఆ యొక్క పదమును బదులు సుఖము అని అనుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందండి. నీవు సుఖమును అనుభవించి చూడమని నా హృదయముతో చెప్పుకొని మనుషుడు సుఖపడటానికి ఏ పనులు చేస్తారు? మనుషుడు సుఖపడటానికి ఏ పనులు చేస్తారండి? ఏం చేస్తుంటారు? ఆస్తిని సంపాదిస్తారు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు, ద్రాక్ష తోటలను అంటే ఉద్యానవనాలను ఏర్పాటు చేసుకుంటారు. అందుకని ఇక్కడ చూడండి 6వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో 4వ వచనంలో 2వ అధ్యాయము 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవరములను వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నార్మళ్లకు నీరు పారుటికై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తులను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలను గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును సంపాదించుకొంటిని. నేను గాయకులను గాయకరాండ్లను మనుషులు ఇచ్చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఎన్ని సంపాదించుకున్నాడు చూడండి. సుఖముగా ఉండటానికి మనిషి యొక్క హృదయమును సుఖపరుచుకోవటానికి తన హృదయములో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని వీటితో నింపు చూశాడు. వీటి వల్ల ఏమన్నా సుఖం దొరికిద్దా? నవ్వుతో నింపాడు. నవ్వు చివరికి ఏం చేసిందంట? వెర్రితనంగా మారిపోయింది. ప్రతి సందర్భంలో కారణం లేకుండా నవ్వితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? వెర్రోళ్ళు అంటారు. కానీ ఈరోజు సమాజం ఏమనుకుంటుంది అంటే నవ్వితే ఆరోగ్యమని, నవ్వితే ఎక్కువ కాలం బ్రతుకుతారని లాఫింగ్ ఎక్సర్సైజెస్లు కూడా చేస్తున్నారు. లేని నవ్వును తెచ్చిపెట్టుకుని నవ్వుతూ ఉన్నారు. లేని నవ్వును తెచ్చిపెట్టుకోవటం వల్ల మనిషి జీవితానికి ఆరోగ్యం రాదు, మనిషి ఆయుష్ పెరగదు. నవ్వు అనేటువంటిది హృదయ ఆనందాన్ని తెలియచేసేటువంటిది. హృదయంలో శూన్యం ఉన్నప్పుడు నీవు నవ్వుతున్న ఆ నవ్వు వలన ఆరోగ్యము, ఆ నవ్వు వలన ఆయుష్యమి పొడిగింపబడదు. అందుకని అంటున్నాడు, ఒకడు నవ్వుతూ ఉండినను ఏముంటుందంట? లోపల దుఃఖం ఉంటుంది. సామెతల గ్రంథంలో ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోనే తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఆ యొక్క శూన్యంలో నవ్వుతో నింపాడంట, వెర్రితనం వచ్చిందంట. జ్ఞానంతో నింపాడంట, మతిహీనత వచ్చిందంట. విద్యతో నింపాడంట, అధికమైన శోకం వచ్చిందంట. మనుషులు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించటానికి ఏవే పనులైతే చేస్తారో గొప్ప గొప్ప ఇండ్లు కట్టించుకున్నాడంటే మనుషులు సుఖపడతారని గొప్ప ఇళ్ళు కట్టించుకున్నాడట. సుఖం రాలేదు, సంతోషం రాలేదు, తన హృదయంలో తృప్తి రాలేదు, సమాధానం రాలేదు.
ఈ రీతిగా గొప్ప గొప్ప పనులు ఇప్పుడు ఏ ఇటునైతే మనం చదువుకున్నామో, ద్రాక్ష తోటలు, నారుమళ్ళు, చెరువులతో వీచుకొని, శృంగార వనములను ఏర్పరచుకొని, గాయకులను ఏర్పాటు చేసుకొని, తన ముందు నాట్యం చేసేటువంటి వారిని ఏర్పాటు చేసుకొని, ఇక తన మనసుకు ఏది నచ్చితే దాన్ని నిరభ్యంతరముగా దేవుని భయము లేకుండా అన్నిటినీ కూడా అనుభవించాడంట. అన్నిటినీ కూడా తన హృదయాల్లో పెట్టుకున్నాడంట. అన్నిటినీ కూడా తన హృదయంలో ఉన్న శూన్యంతో నింపుకుని చూశాడంట. అలా అన్నిటినీ నింపుకున్న తర్వాత ఆయనకి తెలిసింది ఏమిటి అంటే 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనిననియు వాటికరికై నేను పడిన ప్రయాసమంతియు నేను నిదానించి వివేచింపక అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను ఆగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు లేనట్లు నాకు కనపడెను. ఏది కూడా లాభకరంగా లేదు, ఏది కూడా తృప్తి ఇవ్వట్లేదు. ఆయన చూచినది ఏది కూడా ఆయనకు తృప్తి ఇవ్వలేదు, ఆయన వినది ఏది కూడా ఆయనకు తృప్తి ఇవ్వలేదు. అలా ఈ లోకంలో మనిషి దేనిని చేసి వేటిని చేసి మేలు అనుభవిస్తాడో, వేటిని చేసి సుఖమును అనుభవిస్తాడో, వేటిని చేసి సంతోషాన్ని అనుభవిస్తాడో ఆ పనులన్నీ కూడా చేశాడంట. ఆ పనులన్నీ చేసినా అతని జీవితానికి ఏం రాలేదు, తృప్తి రాలేదు. నిరంతరము అన్నీ జరుగుతున్నాయి, దేవుడు జరిగించే కార్యాలు నిరంతరము జరుగుతున్నాయి. అదే సందర్భాల్లో తరతరాలుగా ఉన్నటువంటిది ఒక నిరంతరమైనటువంటి క్రియ ఏమిటి అంటే తృప్తి లేనటువంటి జీవితం. అయితే మనిషి జీవితానికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది, మనిషి జీవితానికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది, మనిషి జీవితానికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ శూన్యంలో మన కొరకు నిరంతరము పని చేయుచున్న దేవుణ్ణి, మన కొరకు నిరంతరము దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు నిరంతరమైన యాజకత్వాన్ని జరిగిస్తుండు, మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు ఆ యొక్క మహామహుని యొక్క కుడిపార్శ్వము నుండి ఆ నిత్యత్వంలో నుండి నిత్యత్వం ఆ దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో సూర్యుని పైన ఉన్నటువంటి లోకంలో నుండి దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి తన హృదయాల్లో ఎవరైతే పెట్టుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే వారి హృదయాల్లో ఉంచుకుంటారో అప్పుడు మాత్రమే వారి జీవితాలకు తృప్తి. అందుకని ఈ పనులన్నీ జరిగించిన తర్వాత చిట్ట చివరికి వీటి దేని వలన కూడా తృప్తి రాకపోగా కొన్ని పనులు చేస్తుంటే చివరికి ఆయన మీద ఆయనకే అసహ్యం వచ్చి బ్రతుకుట నాకు అసహ్యమాయను అని రాస్తుంటాడు. ఆ రీతిగా చేయాల్సిన పనులన్నీ చేసేసిన తర్వాత అతను అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదంతయు వినిన తర్వాత, ఇదంతయు చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుట. ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకుంటే, ఆయనను మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే, ఆయన వాక్యము వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే మన జీవితాలకు తృప్తి, మన జీవితాలకి సంతోషం, మన జీవితాలకు ఆనందం, మన జీవితానికి నిరంతరము నిలిచి ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. దేవుడు నిరంతరుడు, ఆయన నిరంతరము తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మనలను కూడా నిరంతరము తనతో ఉంచుకొనుట కొరకు, తన దగ్గర ఉంచుకొనుట కొరకు, తన రాజ్యంలో మనం నిరంతరము ఆయన ఎదుట ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే నిరంతర యాజకత్వము చేస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. నిత్యత్వంలో నుండి ఈ భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నిత్యుడగు తండ్రి దగ్గర, నిరంతరము ఉండే తండ్రి దగ్గర మనము కూడా నిరంతరము ఉండాలని. ఆయన నిరంతరుడు, మనల్ని కూడా నిత్యత్వంలో నిరంతరము ఆయన ముఖదర్శనము చేసుకొనుచు, ఆయన ఆరాధించుకొనుచు, ఆయన ఎదుట ఉండటం కొరకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే ఆ నిత్యమైనటువంటి లోకానికి, ఆ పరలోకానికి, పరిశుద్ధులు నివసించే ఆ లోకానికి వెళ్ళటానికి మనకు అర్హత లేదు కనుక, మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారము కనుక, పరిశుద్ధమైనటువంటి ఆ లోకంలో, పరిశుద్ధులు మాత్రమే నివసించే ఆ లోకంలో అపరిశుద్ధులమైనటువంటి మన స్థానము లేదు కనుక, మన నిమిత్తము ఎడ్ల యొక్క రక్తముతో, మేకల యొక్క రక్తముతో కాకుండా తన రక్తముతో మనల్ని శుద్ధి చేసి, తన రక్తాన్ని మన కొరకు చిందించి, ఆ రక్తంతో మనల్ని శుద్ధి చేసి, ఆ రక్తమును చేతపట్టుకుని మహామహుని అయినటువంటి దేవుని సన్నిధిలోకి, పరలోకంలోనికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి నిరంతరము మన కొరకు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిరంతరము జరిగించే ఆయన యాజకత్వము ఇప్పటికీ కూడా నిరంతరము
ఇంకను మనము రక్షణ పొందటానికి, మరి మారుమనసు పొందటానికి, మనల్ని మనం దిద్దుకుంటానికి, మనల్ని మనం సరిచేసుకుంటానికి అవకాశం దయచేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన రక్తాన్ని ఇప్పటికీ మనకి అందుబాటులో ఉంచాడు. ఆ నిబంధన ఆయన మన కొరకు విరవబడినటువంటి ఆ శరీరాన్ని ఇప్పటికీ మనకి అందుబాటులో ఉంచాడు. కాబట్టి మన కొరకు విరవబడినటువంటి ఆ శరీరాన్ని, మన కొరకు చిందించినటువంటి ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. మరి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడంటే నిరంతరుడై ఉన్నాడు. మనము నిరంతరము ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుచేతనే నిత్యత్వంలో ఉన్నటువంటి ఆయనను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకంలోనికి దేవుడు పంపించి ఉన్నాడు. తృప్తి లేని మానవ జీవితానికి తృప్తిని కలగ చేయటానికి, సూర్యుని క్రింద ఉన్న వ్యర్థమైనటువంటి ఈ లోకంలో వ్యర్థుల వలె కాకుండా క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థము కాదని, మనకు ఒక స్థిరమైనటువంటి నివాసం ఉన్నదని, అది కదల్చబడలేనిదని, అది నిరంతరమైనదని, ఆ నిరంతరమైనటువంటి స్థలములో మనము కూడా నిరంతరము జీవించాలనేటువంటి గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఇంకను మనకు అందుబాటులో ఉంచాడు. ఇంకా ఎవరైనా మారుమనసు పాపక్షమాపణ పొందకుండా కేవలము దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది మనల్ని నిత్యత్వంలోనే తీసుకువెళ్ళటానికి, నిరంతరుడైన దేవుని ఎదుట నిరంతరము మనల్ని జీవింప చెయ్యాలని ప్రయాసపడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వ్యర్థము కాకుండా, ఆయన మన కొరకు విరిచినటువంటి ఆ శరీరము నిరర్ధకము కాకుండా, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవుట కొరకు మన యొక్క జీవితాలను మార్చుకుందాం. తృప్తి లేని ఈ జీవితంలో దేవుణ్ణి మన హృదయాల్లో, దేవుని వాక్యానికి మన హృదయాల్లో, ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయాల్లో స్థానమిచ్చి ఆ శూన్యంతో నింపి దేవుడిచ్చేటువంటి గొప్ప ఐశ్వర్యానికి మనందరము కూడా పాత్రులమవుదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. దేవుడి యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.